మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదన్న ఎంపీ వద్దిరాజు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. సింగరేణి బలోపేతానికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగూడెంలో 2వ రోజు పర్యటించిన కిషన్ రెడ్డి అండర్ గ్రౌండ్ మైన్ ను సందర్శించారు. అండర్ గ్రౌండ్ మైన్ లోకి వెళ్లి గనిలో పరిస్థితులను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ బలోపేతానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను కార్మికులకు వివరించారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన జేపీ దర్గాను మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ దర్శించుకున్నారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి దర్గాకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో బాబాను దర్శించుకుని ఇక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. నారాయణపేట జిల్లా మక్తన మున్సిపాలిటీలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కి ర్యాలీని ప్రారంభించారు మంత్రి వాకిటి. ఆ తర్వాత మన ఓటు మన హక్కు అనే నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి ఓటు అని, అలాంటి ఓటు హక్కు పొందడం మనందరి బాధ్యత అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ఉన్న ఎకో పార్క్ను అధికారులతో కలిసి పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విదేశీ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో అద్భుతమైన ఆలయాలు, నల్లమల అడవి, కృష్ణానది పర్యాటకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వద్దిరాజు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన చేస్తుందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని రైతు బజారులో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల జాతరను కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, విక్రయ స్టాళ్లను పరిశీలించారు. మహిళలు రుణాలు తీసుకుని పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్లో పురపాలక ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్ పటేల్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో 14వ 5వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేసేందుకు 1981లో ఏర్పాటైన 5వ నేటి వరకు ఎన్నో ఉద్యమాలను చేపట్టింది. నేటి నుంచి నెల 28 వరకు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో 5వ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాద ఘటనలో కీలక పరిణామం జరిగింది. ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ 50ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్లో ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించలేని నిర్ధారణ కావడంతో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బిల్డింగ్ అనుమతులు, ఫైర్ సేఫ్టీపై లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా శివారులో ఉన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో రథసప్తమి సందర్భంగా పాపనాశ రథసప్తమి వ్రతకరతో జరిగింది. జ్యోతిర్వాస్తు విద్యాపీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి వేద పండితులతో కలిసి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ కంటెస్టెంట్ నీలం మధు సహా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు.